హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర ఈరోజు అయితే డే 28. ఇప్పుడైతే మేము మన నైట్ హాల్ట్ అయిన ఫంక్షన్ హాల్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము మన మార్నింగ్ హాల్ట్కి. మన మార్నింగ్ హాల్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు 24 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప స్వామి. ఇప్పుడైతే మేము అమ్మాయిలు తాగైతే మళ్ళీ హాల్ట్కి స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడైతే హాల్ట్ మనకి ఒక 5 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మేము హాల్ట్కి అయితే వచ్చేసినాము. వెనకాలైతే చూడవచ్చు మనకి పెద్ద విగ్రహం అనేది అయితే ఉంది. ఇప్పుడు హాల్ట్కి వచ్చేసినాము. ఇప్పుడైతే నేను కార్ దగ్గరికి వెళ్తున్నా. కార్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అయితే పూజకి అయితే వెళ్ళాలి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఇప్పుడైతే మేము రెస్ట్ తీసుకుని అయితే లేచిపోయి స్నానం చేసేసినాము. ఇప్పుడు స్నానం చేసి పూజకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు పూజ అయిపోయాక భిక్షకి అయితే ప్లేట్ కూడా తీసుకెళ్తున్నాము. భిక్ష అయిపోయినాక మళ్ళీ హాల్ట్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. మన నైట్ హాల్ట్ వచ్చేసి మనకి ఒక 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప స్వామి. ఇప్పుడైతే మేము భిక్ష చేసి అయితే ఇప్పుడు మన నైట్ హాల్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. మన నైట్ హాల్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి 13 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే భిక్ష కన్నా ముందు పూజ టైంలో అయితే మేము ఉన్న గుడిలో అయితే ఒక జాతర టైప్ అయితే జరిగింది. అంటే పంతులు అనేది ఫస్ట్ వచ్చిన ప్రజలకైతే ఏమైనా కష్టాలు ఉన్నాయనతో చెప్పుకుంటే అమ్మవారు అనేది వస్తుంది. నేనైతే ఈరోజు స్వయాన అమ్మవారిని చూసిన. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఇప్పుడైతే మేము మన నైట్ హాల్ట్కి అయితే వచ్చేసినాము. మన నైట్ హాల్ట్ అయితే ఈరోజు 13 కిలోమీటర్స్ అయితే ఉండే. ఇప్పుడైతే నైట్ హాల్ట్కి అయితే వచ్చేసి ఇప్పుడు మనకి ఈరోజు అయితే పూరి అనేది అయితే ఉంది. ఇప్పుడు స్నానం చేసి అయితే పూజ అయిపోతే మనకి ఈరోజు అల్పారం చాలా మంచిది అయితే ఉంది. మీకు చూపిస్తాను పూరి అయితే ప్రిపరేషన్ అయితే ఎలా జరుగుతుందో. స్వామి మీరైతే చూడొచ్చు ఇక్కడ మనకి పూరి ప్రిపరేషన్. ఆలు కట్ చేస్తున్నారు. స్వామి ఇప్పుడైతే నేను హాల్ట్కి అయితే వచ్చేసిన కదా. ఇప్పుడు స్నానం చేసి అయితే స్నానం చేసి పూజ కూడా అయితే అయిపోయింది. ఈరోజు మనకి పూరి కాబట్టి చాలా లేట్ అయితే అయింది. వెనకాలైతే ఇంకా ప్రిపరేషన్ అయితే నడుస్తుంది. మీకైతే చూపిస్తాను ఒక్కొక్కరు పూరి అయితే ఎలా చేస్తున్నారో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి. స్వామి శరణమయ్యప్ప. చూడవచ్చు పూరి ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. మీరు చూడండి పిండి అయితే ఎలా కలుపుతారో చూడండి. లడి తయారవుతున్నాడు పెద్ద లడి. అది ప్రిపేర్ అయిపోయినాక ఇక్కడ మనకైతే చిన్న చిన్న రౌండ్ అయితే బాల్స్ అయితే వేస్తారు. చూడండి ఇక్కడ బాల్స్ వేస్తారు. ఆ బాల్స్ అయితే చూడొచ్చు ఇలా అయితే వేస్తారు మొత్తము. దీంతో అయితే 3-6 అని మొత్తం ఇట్లా చేస్తారు. దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు చూపిస్తా. అయితే మనము బాల్స్ అయితే ఇలా చేసినాం కదా, దాన్ని అయితే ఇప్పుడు ఆయిల్ వేసి అయితే చేస్తారు. చూడొచ్చు పూరి ఇంకా గరం కాలే అంట మన భూపాలని అంటుండ్రు. స్వామి శరణం. ఈరోజు 28వ రోజు శబరిమల మహాపాదయాత్ర సువర్ణభూమి. ఈరోజు స్వాములకు అందరికీ పూరి చేస్తున్నాం. అల్పారం ఇక్కడ అంతా తయారు చేస్తున్నారు. స్వాములంతా మా గురికాము ఇచ్చారు అందరికి చేసి తయారు చేసి స్వామి శరణమయ్య. మాకు గురుస్వామి అయితే స్పెషల్ ఐటమ్ కూడా అయితే ఉంది. ఏంది గురుస్వామి ఇది? కీరా అంట. చూడొచ్చు ఈరోజు మనకి అల్పారంగా అయితే కీరా కూడా ఉంది, ఇంకా పూరి కూడా ఉంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇప్పుడైతే మేము అల్పారం చేసి వచ్చేసినాము. మనకైతే చట్నీ అల్పారం అయితే పూరి ఉండే. అప్పుడు అల్పారం చేసినా కానీ దాంట్లో ఏంటంటే మనకు కొంచెం ఆయిల్ అనేది లిటిల్ బిట్ అయితే ఎక్కువ అయింది, కానీ పూరి అయితే బాగుండే. ఇప్పుడు పూరి అయితే చేసి ఇప్పుడైతే పడుకుంటున్నాము.